వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నా ఏంటంటే ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చేసాను, సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనము చూసుకుందాము. చాలామంది యూట్యూబ్ పెడుతున్నారు, వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ ఎప్పటికప్పుడు అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది వాళ్ళ గురించే, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మా అమ్మది కూడా ఛానల్ ఉందని నేను నా ఛానల్లో ఎన్నోసార్లు నేను చెప్పాను. అమ్మది వాయిస్ సరిగ్గా వినిపించదు. ఇప్పుడు నేను అనుకోండి, నాకు మైక్ లేకుండానే వినిపిస్తుంది, కానీ అమ్మది ఏంటంటే చిన్న వాయిస్ కాబట్టి తనకి ఎక్కువ డిస్టర్బెన్స్గా తన వాయిస్ వినిపించట్లేదు అనమాట. అందుకని నేను ఇది బెస్ట్ అని అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి అవసరము ఏంటి అని నేను ఒక వీడియో చేస్తాను. అన్నిటికంటే మనకి ఇది కూడా కొన్ని మనం కొనేస్తాము. ఏంటంటే ట్రైపాడ్ కొంటాము, తర్వాత మంచి ఫోను, మంచి ఇది ఉంటుంది. ట్రైపాడ్ కొనేసి ఏదో వీడియో చేసేద్దాము, సౌండ్స్ పక్కన చుట్టుపక్కల నుంచి సౌండ్స్ అవి వస్తూనే ఉంటాయి. మనకి అలాగా మనం ఎంత క్లారిటీతో మన వీడియో ఇచ్చుకుంటామో మనకి అంత తొందరగా మన ఛానల్ మనకి గ్రో అవుతూ ఉంటుంది. అసలు ఏంటి, నేను ఈ అమెజాన్ నుంచి అసలు ఏం తెప్పించుకున్నాను ఏంటి అన్నది మనం చూసేద్దాము. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఇది ఎంతగానో అవసరం అండి. ఇదిగో చూద్దాము. ఇది చాలా అవసరం అన్నమాట. నా మైక్ చూసారు కదా, నాదైతే వైర్ మైక్. ఇదిగోండి, ఈ విధంగా మనకి ప్యాకేజ్ అయితే ఇక్కడ చక్కగా ఈ విధంగా వచ్చేసింది. ఇంత చక్కగా వచ్చింది. చూద్దాము మనకి ఎలా వచ్చింది ఏంటి, దీని రేటు అదంతా నేను పక్కనే మీకు ఇస్తాను. దీనికి డిస్క్రిప్షన్లో నేను దీని లింక్ కూడా పెడతాను. చాలా బాగుంటుంది. ఇదిగోండి, అమ్మకి ఎందుకంటే వైరు అది ఇది ఉందనుకోండి, కొంచెం ఆ వైర్తో వంటలు కదా, అమ్మ ఛానల్ వంట ఛానల్. ఇంకొకటి అమ్మ ఛానల్ అది ఇది అని అంటున్నది ఏంటి, అమ్మ ఛానల్ వచ్చి కుమారి వ్లాగ్స్. మీరు ఒకసారి దానికి కూడా వెళ్ళండి, దాని లింక్ కూడా నేను ఇస్తాను. దానిలో మీకు చక్కని వంటలు, మనము మసాలాలు అవి ఇవి లేకుండా, అంటే పూర్తిగా మసాలాలు లేకుండా కాదు, మన ఇంటిలో మన పెద్దవాళ్ళు ఇదివరకు మన అమ్మమ్మలు వాళ్ళు ఎలా చేసి ఎంత రుచికరంగా పెట్టి ఎంత చక్కగా చేస్తారో అలాంటి వంటలు ఉంటాయి. మీరు అవి ఇచ్చేయండి. అందుకని నేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. దీని రేటు కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. దీంట్లో ఇక్కడ రేట్ వచ్చి మనకి 3999 అని ఉంది. చూడండి, ఈ విధంగా ఉన్నది రేటు. కానీ మనకి ఏంటంటే ఆఫర్ నడుస్తుంది, ఆ ఆఫర్లో కొన్నాను. నేను పక్కనే మీకు మెన్షన్ చేస్తాను. ఇది దీంట్లో మనం ఏ విధంగా ఉంది, అసలు దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు ఏంటి అన్నది కూడా నేను మీకు అన్నీ తెలియపరుస్తాను. మనకి ఇది అనుకోండి, ఇది వైర్లెస్ది, మనకి చాలా సింపుల్గా చక్కగా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇంకా నేను దీని గురించి పూర్తిగా నేను తెలియపరుస్తాను. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే కొనుక్కోండి. నేనైతే ఇంత రేటుకి కొన్నాను. ఆ రేటు కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను, మీకు తెలుస్తూ ఉంటుంది. అమెజాన్లో మంచి ఆఫర్స్ ఉన్నప్పుడే కొనుక్కోండి. దీని వాయిస్, దీని ఫీచర్స్ అవన్నీ నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. వైర్లెస్ మైక్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి. బాక్స్ చూసారా, చాలా బాగుంది. అసలు బాక్స్లో ఏమేమి పెట్టారు, ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనకి వారంటీ కార్డ్ వచ్చింది. ఈ విధంగా మనకి బాక్స్లోనే వారంటీ కార్డ్ ఇలా ఈ విధంగా పెట్టేసేసి ఉన్నది. ఇదిగోండి, ఇలాగా మనకి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఈ విధంగా మనకి ఏదైనా డౌట్లు ఉన్నా చేసినా ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మనం కనుక్కోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం చెప్పచ్చు. ఆ తర్వాత మనకి ఈ విధమైన బాక్స్ ఇచ్చేసారు. తర్వాత ఎలాగ యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మనకి కాగితంలో ఉన్నది చూసారు కదా, పేపర్లో. తర్వాత ఇంకొక బాక్స్ కూడా ఉన్నది. ఫస్ట్ ఈ బాక్స్లో అసలు ఏమున్నది ఏంటి అనేది చూసేద్దాం. మన మైక్ అనేది దీంట్లోనే ఉంది. మనం ఒక మైక్ కదా ఆర్డర్ ఇచ్చాము, అందుకని ఇదిగోండి మన మైక్ వచ్చేస్తుంది. చాలా బాగుంది, ఇలా ఇంత క్యూట్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడ మనకి ప్లాస్టర్ పెట్టేసేసి ఉన్నది. ఆ సీల్ తీసేసాం అనుకోండి, ఇంకా మనకి మైక్ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ సీల్ తీయంగానే మనకి వర్క్ అవుతుంది. మనకి ఇదిగోండి ఈ విధంగా స్టాండ్, ఈ విధంగా క్లిప్ లాగా ఉన్నది. ఆ క్లిప్ పెట్టేసేసుకుంటాం మనకి మైక్ని.
ఇది కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 2 బాగా అవసరం. ఈ మైక్ పని చేయాలంటే ఇది మనం ఫోన్‌కి అటాచ్ చేసి ఉండాలన్నమాట. ఈ 2 ప్రాణం లాంటివిమాట. ఇది మనం ఫోన్‌కి అటాచ్ చేసి ఉండాలి. బాక్స్‌లో అయితే ఈ 2 ఇచ్చారన్నమాట. ఈ విధంగా పెట్టేసేసి ఈ 2 ఈ బాక్స్‌లో ఉన్నాయి. ఈ విధంగా. ఇప్పుడు మనం ఇంకొక చిన్న బాక్స్ ఉంది కదా! ఆ చిన్న బాక్స్‌లో అసలు ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాము. ఆ చిన్న బాక్స్‌లో కూడా మనము చూసుకుందాము అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. ఇప్పుడు ఇదిగోండి మనము దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటకి మనకి ఛార్జర్ ఇచ్చారు. ఛార్జింగ్ వైరు. ఆ తర్వాత ఇది ఐఫోన్‌కి కనెక్ట్ చేసుకుంటాకు ఒకటి, ఇంకోటి ఇయర్ ఫోన్స్‌కి యూజ్ చేసుకుంటాకి ఇలాగా. ఈ బాక్స్‌లో అయితే ఈ 3 ఇచ్చారు. మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుంటాకి యూజ్ అవుతుంది. అసలు మనం ఇవి ఫోన్‌కి ఏ విధంగా యాడ్ చేసుకొని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. చూసారా? నేను దీన్ని లైట్‌గా పెట్టానన్నమాట. పూర్తిగా పెట్టలేదు. అప్పుడు ఇది అసలు ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అన్నది చూద్దాం. ఇది నేను సరిగ్గా పెట్టలేదు. అందుకని చూసారా? రెడ్, గ్రీన్ లైట్ వెలుగుతుందన్నమాట. అంటే ఇది ఫోన్‌కి కనెక్ట్ అవ్వలేదు. మైక్ ఫోన్‌కి కనెక్ట్ అవ్వల. మైక్ ఫోన్‌కి కనెక్ట్ అవ్వకపోతే గ్రీన్, రెడ్ లైట్‌లో వెలుగుతుంది. ఇప్పుడు నేను కరెక్ట్‌గా ఫోన్‌కి యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి మైక్‌ది గ్రీన్ లైట్ వెలుగుతుందన్నమాట. గ్రీన్ లైట్ వెలిగితే మనకి మైక్ ఫోన్‌కి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నయన్నీ చక్కగా మన ఫోన్‌లోకి వెళ్తాయన్నమాట వాయిస్‌తో చక్కగా. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ అండి. మనం ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సరిగ్గా పెట్టలేదనుకోండి వీడియో అంతా పాడైపోద్ది. అంటే సౌండ్ ఉండదు. అందుకని ఇదిగోండి. తీసేసిన తర్వాత చూసారా రెడ్, గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు మళ్ళీ అటాచ్ చేస్తాను. చూసారా గ్రీన్ లైట్ ఏ విధంగా వెలుగుతుందో ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే అమ్మ అలాంటి వాళ్ళకి కూడా క్లియర్‌గా అర్థం కావాలని మనం మైక్‌ని తిరగేసి పెట్టానమాట. నేను ఇలా పెట్టుకోకూడదు. మనం ఈ విధంగా మనకి చూసారు కదా గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా ఈ విధంగా మైక్‌ని అయితే పెట్టుకోవాలి. మైక్‌ని చెక్ చేశాను బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఈ బాక్స్‌లో మనం ఈ విధంగా మనం మైక్‌ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. బాక్స్ అయితే సూపర్‌గా ఉందండి. చాలా చక్కగా పెట్టుకోవడానికి ఇచ్చారు. మనం దీన్ని ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి. ఛార్జింగ్ చూసారు కదా ఛార్జింగ్ వైర్ ఇచ్చారు కదా దీన్ని ఈ విధంగా పెట్టుకొని అడాప్టర్‌లో పెట్టుకొని మనం ఛార్జింగ్‌ది ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూడండి. మనకి అది కూడా నేను మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే కొత్తగా మనం కొనుక్కున్నప్పుడు మనకి చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. మనకి ఏం చేయాలి ఏంటి అన్నది చాలా చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ బాక్సులకి సెట్ చేసేసి ఆన్ చేయాలి. ఆన్ చేసినప్పుడు మనకి దీంట్లో ఛార్జింగ్ ఎక్కుతుంది అని ఏ విధంగా తెలుస్తుంది అని డౌట్ రావచ్చు అందరికీ. అందుకే నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది. నేను క్లియర్‌గా మీకు చూపించాను. ఇదిగోండి రెడ్ కలర్ లైట్ ఈ విధంగా వెలుగుతుంది. మనం ఇలాగా 1 అవర్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనకి ఇలా 1 అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి 8 అవర్స్ పనిచేస్తుంది. చూసారు కదా మనకి మైక్ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటి అన్నది నేను మీకు అన్ని తెలియపరిచాను కదా. ఒకవేళ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి కూడా సౌండ్ చిన్నగా ఉండి ఇదిగా ఉన్నదనుకోండి ఇలాంటి మైక్ కొనుక్కోండి. చాలా ఉపయోగపడుతుంది. మనము కొన్ని మనము చేసేటప్పుడు కొన్ని మనము ఏంటంటే మంచి ఆఫర్లో ఉన్నప్పుడు ఇది కొనుక్కుంటే చాలా బెస్ట్. మనకి చక్కగా వినిపిస్తుంది సౌండ్. వైర్లెస్ అనుకోండి చక్కగా మనకి ఎక్కడికి వెళ్ళినా మనం వీడియోస్ చేసుకోవచ్చు, మనం వ్లాగ్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ సరికొత్తగా మీ ముందుకు ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు దాకా బాయ్ బాయ్ చెప్తుంది మీ శైలజ. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.